సాధారణ పౌరులకు ఒక్కళ్ళకి ఇబ్బంది కలిగినా అతను బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఆవిడ మీద పగా ప్రతీకారాలతో ఉన్నాడు అతను. అదేం దాచుకోడు అతను, డైరెక్ట్గానే బహిరంగంగానే వ్యతిరేకిస్తాడు. అది చేయడండి అతను. అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు అతను? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి విశాఖ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కార్యకర్తలు చాలా దారుణంగా క్రమశిక్షణ లేకుండా బాధ్యతారహితంగా ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటువంటి వాహనాలను కూడా అడ్డగిస్తూ జగన్మోహన్ రెడ్డి నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఒక రకంగా జాంబీస్ లాగా గుంపులు గుంపులుగా ఉండి ఒక డిసిప్లిన్ లేకుండా. అంటే ఇలాంటి పర్యటనలో కూడా ఇది కొత్త కాదు, ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎందుకని ఆ శ్రేణుల్ని డిసిప్లిన్లో ఉంచట్లేదు ఆ నాయకులు కానీ లేకపోతే అధిష్టానం కానీ? వాళ్ళని ఆ విధంగా వచ్చేసిన ఆంబోతుల్లాగా వదిలిపెట్టారు ఎందుకని మీరేమంటారు? ఇప్పుడు మీకు ఇక్కడ దీని పూర్తి బాధ్యత వాళ్ళు చేసే అలరకు కానీ వాళ్ళు చేస్తున్న రచ్చ, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, ప్రజలను ఇబ్బంది పెట్టడం అనే దానికి పూర్తి బాధ్యత వైజాగ్ కమిషనర్ వహించాలండి. ఎందుకంటే నువ్వు అనుమతి ఇవ్వటం, శ్రీకాకుళం పోలీసులు అతన్ని అనుమతి ఇచ్చారు జైలు ములాఖత్కి. కొన్ని నియమ నిబంధనలు జన సమీకరణలు అయి ఉండకూడదు, నువ్వు నేరుగా వచ్చి చేసుకుని వెళ్ళిపోవాలన్నారు. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. అతను ఎయిర్పోర్ట్కి దిగుతున్నాడు అనగా వచ్చాడని కానీ ఇక్కడి నుంచి అక్కడికి ర్యాలీకి వెళ్ళటం ఏదో చేస్తారన్నప్పుడు పోలీసు వ్యవస్థ, ముఖ్యంగా కమిషనర్, వైజాగ్ కమిషనర్ దీనికి 100% అతనిదే బాధ్యత. సాధారణ పౌరులకు ఒక్కళ్ళకి ఇబ్బంది కలిగినా అతను బహిరంగ క్షమాపణ చెప్పాలి కమిషనర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాగే ఉంటాడు, మారడు. అతనికి ఫాలో అయ్యేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. మీరే జాగ్రత్త పడాలి, మీరే అక్కడ పరిస్థితులు అదుపులో తీసుకురావాలి, మీరే అనుమతులు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, మీరే అక్కడ జన సమీకరణ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే. జనాలు రావచ్చు, డిసిప్లిన్గా ఉండి అతను స్వాగతం పలికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఎవరు మూసుకుని ఎవరి పనులు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఇబ్బందులు కలిగించినోడు మీరు చర్యలు తీసుకోకుండా వెనకాడారంటే పూర్తి బాధ్యత పోలీస్ కమిషనర్దే. అతను అక్కడి నుంచి తప్పించాలి ఇమీడియట్గా. వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు ఉంటే అప్పుడు మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. సార్, అక్కడ చెన్నై కోల్కతా వాళ్ళు మారరండి. మీకు నేషనల్ హైవే చెన్నై కలకత్తా రహదారిని దిగ్బంధం చేశారంటే దేనికోసం? రాష్ట్రంలో ఏదైనా ఉద్యమమా లేకపోతే ఒక అతను పర్యటనకు వస్తున్నాడు, అతను చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో దిగితే అతను బయటకు రానివ్వాల. ఆ వాళ్ళు కూడా ఇదే రద్దు చేసేది. దాని కేఆర్కే రాజు అని చెప్పి ఇప్పుడు నార్త్ ఇన్ఛార్జి అతను చేసిన దానికి అతని మీద చర్యలు ఇవాళకి లేవు. వైజాగ్ నాయకులు ఏం చేస్తున్నారు నాకు అర్థం అవట్లా. ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు గుర్తు చేయాలి, ఇదిగో ఇతను ఎలా చేశాడు అని. కేసు ఇతన్ని ఇలాంటి వాళ్ళు అదుపు చేయాలి మనం. ఆ వాళ్ళు చేసిన తప్పుకి అతను అదుపు చేయకపోబట్టి వాళ్ళు అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఆ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా చేస్తున్నారు. దానికి బాధ్యులు ఎవరంటే వైజాగ్లో ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులు బాధ్యత వహించాలి. వీళ్ళలా విచ్చలవిడిగా తిరగడానికి బాధ్యులు వాళ్ళే. అలాగే డిపార్ట్మెంటల్గా కమిషనర్ బాధ్యత వహించాలి. దీని ఎక్కువ బాధ్యత కమిషనర్కి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నేరం ఇందులో సగమే, మిగతా సగం కమిషనర్దే బాధ్యత, అందులో అనుమానం లేదండి. అయితే ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యటనలు చేశారు. తన శ్రేణులకి, తన పార్టీ కార్యకర్తలకి ఆపద వచ్చినప్పుడు ఆత్మకూరు పర్యటన కానీ ఇలాంటివి చాలా చేశారు. అష్టదిగ్బంధం చేసి అడ్డుకున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయన చంద్రయ్య లాంటి మరణం జరిగినప్పుడు కార్యకర్త ఆయన చాలా మంది మాబ్ వచ్చారు, కానీ చాలా సంయమనం పాటించారు, డిసిప్లిన్ చేశారు. అలాగ ఒక మనిషిని కోల్పోయినప్పుడు కూడా ఇలాంటి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, రోడ్లు బ్లాక్ చేయకుండా చాలా సంయమనం పాటించారు సార్. కానీ ఇప్పుడు అధికారం లేకున్నప్పటికీ కూడా ఆ జులుం ప్రదర్శించడాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పోలిగేటండి అసలు. ఆయన అత్యంత ప్రజాస్వామికవాది, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, చాలా సీనియర్ పొలిటికల్ లీడర్ అయినా ఆయన రాజకీయ అనుభవం 50 సంవత్సరాలు, ఒక సంవత్సరం పోతే 50 సంవత్సరాలు. ఈ దేశంలోనే ఆఖరి ప్రజాస్వామికవాది ఆయన అంత ప్రజాస్వామిక వ్యవహరించే వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. చట్టాన్ని ఎంత గౌరవిస్తాడంటే ఆయన, వాళ్ళు అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినా సరే చట్టం పట్ల గౌరవంతో వాళ్ళు సహకరించమని అడిగితే ఆయన సహకరిస్తాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించకూడదు, అది రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకం. ఆ పోలీస్ అధికారులని, పోలీస్ బాస్ని కోర్టులో గోడకు చేయించారు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ దిగ్బంధనం చేసి నిర్బంధించినందుకు. కానీ వాళ్ళు సహకరించండి సార్, పైనుంచి ఆదేశాలంటే వాళ్ళు సహకరించాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ శ్రేణులను కూడా మీకు ఆయన ఎంత ఇబ్బంది పడి రేణిగుంటలు ఆపారు, ఇంటికి తాళ్ళు కట్టారు, తర్వాత ఈయన్ని అనుపరిధిలో నడిపించారు. ఈయన అరెస్ట్ చేసినప్పుడు కూడా శ్రేణులు అడ్డుపడుతుంటే వాళ్ళందరినీ వారించాడు ఆయన. చట్టానికి వ్యతిరేకంగా ఎవరో పోవద్దండి అని చెప్తాడు ఆయన. వాళ్ళ శ్రేణులను కూడా ఎగదోయాడు ఆయన. ఒక్కొక్కసారి మామూలుగానే టీడీపీ శ్రేణులు కానీ వాళ్ళు కూడా కొంత డిసిప్లిన్గా ఉంటారు. ఎప్పుడైనా కట్టు తప్పి వాళ్ళ ఆగ్రహవేశాలు పట్టలేకుండా బయటపడి కొంచెం అదుపు తప్పుతున్నప్పుడు ఈయన అదుపు చేస్తాడు వాళ్ళని.
జగన్మోహన్ రెడ్డి ఎగదోస్తాడు, ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. అలాంటి వాళ్ళనే గుర్తిస్తాడు అతను. గతంలో జోగి రమేష్ లాంటి వ్యక్తులు కూడా పంపి ఇంటి మీదకి పంపించాడు, పార్టీ ఆఫీసుల మీద పంపించాడు. బీపీ వచ్చేది మా వాళ్ళు కొట్టేయండి అంటాడు. ఇలాంటివన్నీ చెప్తాడు అతను. వాళ్ళకి పోలికే లేదండి. ఇక్కడ మీకు ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు అదుపు చేయాల్సిందే ఎట్టి పరిస్థితిలో. నేను అంతనేగా చెప్తున్నాను. ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, జనసేన కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలే కదా ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి ఇటువంటి జరుగుతున్నప్పుడు. డెఫినెట్గా ఇప్పుడు ఆ కేఆర్కే రాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయించాడు స్వయంగా వీడియోలు ఉన్నాయి. మరి అతని మీద చర్యలు లేకపోతే ఏం చేస్తారు? అతను అధికారంలో లేకపోతే అదే ధైర్యంతో ఉంటాడు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కదా, మన సామాన్యుడిని నేను గుర్తుపెట్టుకున్నాను. అది బాబు గారిని ఎంత అవమానం చేసాడు అతను అని నా బాధ, నాలాగా కోట్లాది మందికి బాధ ఉంటుంది. మరి అతని మీద చర్య లేకపోతే అతను బరితెగించడా? అవునే కదా. అవును, లాజిక్ ఆలోచించండి. మరి పోలీసు అధికారి అక్కడ వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు. అక్కడ వైసీపీకి సంబంధించిన అధికారులు పోస్టింగ్లు ఎత్తున్నాడు అతను. వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ యథేచ్ఛగా పనులు చేసుకుంటున్నారు. అతను కూడా వైసీపీ వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తుంటూ నోటు చూసి చూడట్టు ఊరుకుంటాడు అతను. మరి అతని మీద చర్యలు తీసుకోవాలి కదా ఇమీడియట్ గా. ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అక్కడ జరుగుతున్న ఇటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, ఇటువంటి అవకతవకలు, ఆ రోడ్డు బ్లాక్ చేయడం ఇలాంటి అన్నిటిలోనూ పూర్తి బాధ్యత వహించవలసింది పోలీస్ కమిషనర్. అసలు అనుమానమే లేదు. మొట్టమొదటిగా ఆయనదే బాధ్యత. కొత్తగా ఆయన ట్రాన్స్ఫర్ కానీ అతను మీద వేటుపడి వీఆర్కి పంపించడం కానీ చేయాలి. అప్పుడు రెండో వాళ్ళకి జాతకం ఉంటారు. అప్పుడు ఇటువంటి చేష్టలను భరించరాళ్ళు. ఎలా నీ గురించి మా ఉద్యోగానికి అసలు వస్తుంది, తోలు తీస్తాం, పిచ్చి పిచ్చి అసలు ఎత్తని చెప్తారు. అయితే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పోల్చడం కాదు కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం అంత అత్యున్నత పదవి అనుభవించినప్పుడు మినిమం హుందాతనం ఉండి ఆ కార్యకర్తలను కానీ నాయకులను కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదంటారా? ఇప్పుడు అది చేయడండి అతను. అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? అతను ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించి నేను వస్తే తలకెళ్ళి నరికించేస్తాను అంటున్నాడు. విధ్వంసం సృష్టించేస్తాను. నిన్న మొన్న అక్కడ ఎవరో వాళ్ళ ఇంటి ముందు పోస్టర్లు పెట్టారండి, చూడండి ఎలాంటి పోస్టర్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తలుచుకుని ఏ టైప్ బాబు ఇలా ఉన్నారు వీళ్ళు అని చెప్పి అంటున్నాడు ఆయన. వాళ్ళందరూ మంత్రులు మా సమావేశంలో ఆయన పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు ఈ డిస్కషన్ జరుగుతుంది. అది చూసుకునే నాయకులందరూ అలర్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు చూసి చూడండి వదిలేస్తే రేపు పొద్దున్న ఎన్నికల్లో చూసుకుందాం ప్రజలే చేస్తారు అనుకుంటే కుదరదు. మరి ప్రజలు చేస్తారు, చేసి పని చేస్తారు. మీరు చేసి పని ఏంటి? అంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి కరెక్ట్ కొట్టాలి. మీరేం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు కట్టండి. అక్కడ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ వాళ్ళంతా ఏమని చేస్తారు? కూడా చంద్రబాబు నాయుడు గారు వార్న్ చేసినట్టుగా మనం వార్తలు, వాళ్ళు కూడా అప్పుడు అంత జరుగుతుంది. మీరు అంటే పోలీస్ కమిషనర్ ఏంటా ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి అడగాలి కదా. ఎమ్మెల్యే కూడా అడగొచ్చు కదా. నేను అడుగుతున్నాను కదా, నువ్వు అడగవా? అవును, అడగాలి కదా. అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అడగాలి కదా అతన్ని. ఏంటంటే ఇది పరిస్థితి ఎలా ఉన్నదో, మీరు ఏం చేస్తున్నారు, మీరు వాళ్ళు పొమ్మక్క అయిపోయారా అని చెప్పి అడగాల. అధికారులు భయం కలగాలి. భయం పెట్టకలేదండి. నీ డ్యూటీ నువ్వు చేయమంటున్నారు వాళ్ళు, అంతే. నీ డ్యూటీ నువ్వు చేయమంటానికి దానికి బతిమాలి ఇదేముంటుందండి? మీ డ్యూటీ నువ్వు చేయని ఆదేశాలు ఇవ్వాల. వాళ్ళు డ్యూటీలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కొమ్ములు తిరిగినాడు, కొమ్ములు తీర్చేస్తారు పోలీసులు తలుచుకుంటే ఎవడైనా సరే పొడుగుపెడేస్తారు. సార్, ఇంకోటి, ఈ సీదిరి అప్పలరాజుని పరామర్శించడం అంటే ఆయన ఏం దేశోద్ధారకుడు కాదు. ఒక రకంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చాలా అవమానకరంగా మాట్లాడాడు, డాక్టర్ చదువుకున్నప్పటికి కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హ్యూమానిటీ యాంగిల్లో ఎవరిని కూడా పరామర్శించలేదు. ఇలాంటి బెదిరింపులు దిగే వాళ్ళని కావచ్చు, రౌడీ షీటర్స్ కావచ్చు, వీళ్ళని మాత్రమే పరామర్శించడానికి ఆయన ఆంతర్యం ఏంటి? అసలు ఆయన ఉద్దేశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారికి, లేదా వాళ్ళ పార్టీకి, వీళ్ళ పార్టీకి, వాళ్ళ కార్యకర్తలకి, వీళ్ళ కార్యకర్తలకి వ్యత్యాసం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బాధించిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తాడో, టీడీపీ కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, లేదా సామాజిక సేవకులు కానీ బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళలో ఒకళ్ళన్నా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి సాయం చేశారా? అదే జగన్మోహన్ రెడ్డి కనీసం మానవత్వం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అనాథ అయిపోయిన కుటుంబం, చిన్న పిల్లలు, కుటుంబానికి ఆధారం అతనే, చనిపోయిన అతను దానయ్య. మరి ఇతని మానవత్వం ఏమైందండి? ఇతను మానవత్వం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు కాదు, పనిలో పని సీతారామం ఉన్నాడు కదా, అతను కూడా పరామర్శ అంటే జైల్లోకి వెళ్ళేదాకా చేయడం ఉంటాను. ఇతను జైల్లోకి వెళ్ళిపోతే నువ్వు పరామర్శ ముందు చేసేవే బాబు అంటున్నారు వాళ్ళు. రేపో మాపో కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళందరినీ పరామర్శ చేస్తాడు. ఇతను రైలు లిస్టులో పెట్టుకుంటూ వరుసగానే వీళ్ళందరినీ పరామర్శిస్తున్నారు సార్. అయితే తన సొంత చెల్లెలు, ఒకే రక్తం, ఒకే తల్లిదండ్రి, మరి షర్మిల గారు ఈ ఉదర సంబంధమైనటువంటి ఆపరేషన్ చేయించుకున్నారు. కనీసం ఆ ఫోటో చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ఆవిడ్ని పరామర్శించలేదు సరికదా, ఫోన్లో కూడా కనీసం పలకరించలేదు. ఎందుకంటారు? ఇప్పుడు ఆవిడ మీద పగా ప్రతీకారాలతో ఉన్నాడు అతను. అదేం దాచుకోడు. అతను డైరెక్ట్గానే బహిరంగంగానే వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు ఇతను పరామర్శల వెలువలో పరామర్శ చేస్తాడు. ఎవరిని? పిన్నెల రామకృష్ణ, ఈవీఎం పగలగొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శ, కాకాని గోవర్ధన్ రెడ్డిని ఫైల్ మాయం చేసిన అటు ఇటు తారుమారు చేసిన అట్లు అతను పరామర్శ చేస్తాడు. సీదిరి అప్పలరాజు ఒక మనిషిని మాల్ ప్రాక్టీస్ చేసి అక్కడ రిట్ అండ్ రన్ కేసుగా మార్చిన సీదిరి అప్పలరాజుని పరామర్శ చేస్తాడు. ఇలాంటి వాళ్ళందరూ పరామర్శ చేస్తాడు. లెక్కర్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, గోవిందప్పని
వీళ్ళు ఎవరిని చేయడం. ఎందుకు చేయడానికి ఉన్నారు? ఆ పరామర్శకి వెళ్తే లాగేసి లావులు కూర్చోబెడతారేమో అని భయం అతనికి. ఆ కేసులో ఇంప్లీట్ చేస్తారు. నిన్ను కూడా ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా, నీ గురించి మేము ఇక్కడ ఉన్నాం అని చెప్పి లాగేస్తారు. డాన్ సినిమాలో లాగినట్టు డాన్ సినిమాలో లాగేస్తారు కదా, అలా లాగేస్తాడు. పద్యం కేసులు ఉన్న వ్యక్తులు మాత్రం పరామర్శించట్లేదు ఆయన. మిగతా వాళ్ళందరూ ఇంకా రేపు కారుమూరి నాసిరావు మద్యం కేసులో ఉండడు, అతను చేయకపోవచ్చు. సీతారామన్ మాత్రం చేస్తాడు, తమ్మినేని సీతారామన్. అతను నీ పరామర్శ కోసం నేను ఎక్కడ అరెస్ట్ అవ్వనురా బాబు, ఇప్పుడే వచ్చేయి అంటాడు అతను. ఆయన బ్లాస్ట్ అవుతాడు. అయితే అతను అరెస్ట్ అయితే పరామర్శ చేద్దామని చూస్తున్నాడు. అతను ఏమన్నా అంటే నీ గురించి నేను అరెస్ట్ అవుతావు ఎందుకు, నువ్వు ఇప్పుడు వచ్చి పరామర్శ చేసుకెళ్ళిపోరా బాబు, నేను ఏదో రకం బతిమాలుకుంటాను అలా అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్.